ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపొడి'sVlog. ఆదివారం రోజు రాఖీ పండగ కదండి, అన్నయ్యలకి స్వీట్ చేసి పెట్టాలి కదా. అందుకోసం నీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేటటువంటి మెత్తటి మైసూర్ పాక్ మీకోసం మీ శ్రీదేవి చూపించేస్తుంది. ఇక లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దామా. ఓ చిన్న కప్పు శనగపిండి తీసుకొని చక్కగా జల్లించండి. దాంట్లో గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా, చేత్తో నలిపేసి మంచిగా జల్లించి అనుకోండి, ఫైన్ శనగపిండి మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి శనగపిండి ఏదైతే కొలతతో తీసుకున్నామో సేమ్ అదే కొలతతోటి 2 కప్పులు చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ పోసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. సేమ్ అదే కప్పులో హాఫ్ నూనె తీసుకొని శనగపిండిలో కలుపుకోండి. రిఫైండ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో శనగ నూనె ఉంది కాబట్టి శనగ నూనె వేసేస్తాను. ఈ పిండి చక్కగా కలుపుకున్నాం అనుకోండి, మనం పాకంలో డైరెక్ట్గా పిండి వేస్తే ఉండలు కట్టి చాలా టైం పడుతుందండి మనం మొత్తం కలపడానికి. ఈ విధంగా నూనెలో కలుపుకున్నాం అనుకోండి, మన శ్రమ లేకుండా ఈజీగా మైసూర్ పాక్ చేసేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు ఆయిల్ వేసేసేయండి. అలానే 25 వంతు ఆయిల్ తీసుకొని 2 పెద్ద స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదనుకుంటే నూనెైనా వేసుకోవచ్చు. 1.5 కంటే కొంచెం తక్కువ వేయండి. ఇలా వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టండి. పాకంతో పాటు ఇది కూడా వేరే స్టవ్ మీద పెట్టుకొని అది కాగుతూ ఉండాలండి. వేడి నూనె పోస్తేనే మన మైసూర్ పాకు బాగా గుల్లగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని అట్లా ఉంచేసేయండి. మన దేంట్లో అయితే మైసూర్ పాకు ఆరబెట్టుకోవాలనుకుంటామో దాన్ని నెయ్యి వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసి బటర్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకోండి. లేదనుకుంటే మనము పాకం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఇది రెడీ చేసుకునే టైం ఉండదు. అందుకని ముందుగానే ఈ గిన్నె రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం అంచు ఎత్తుగా ఉండే గిన్నె అయినా, ప్లేట్ అయినా, బాక్స్ అయినా ఏదైనా పర్లేదండి. మన చక్కెర కూడా కరిగిపోయిందండి. చక్కెర కరిగిన 2-3 నిమిషాలకే మనకి పాకం వచ్చేస్తుందండి. నేను చూపించిన విధంగా ఇట్లా లైట్గా తీగ పాకం రావాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఆ తీగ పాకం రావడంతోనే మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొని వచ్చి దీంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కలపండి. ఒక 3 to 4 మినిట్స్ చక్కగా నూనెలో చక్కెరలో మంచిగా కలిసిపోతుందండి. శనగపిండి బుడకలుగా వస్తుంది, మనకి తెలుస్తూ ఉంటుంది పొంగినట్టు. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద నూనె వేడి చేసుకుంటున్నాం కదా, అది మంచి వేడిగా ఉండాలండి. ఆ వేడి నూనె తీసుకొని కొంచెం పోస్తూ తిప్పుతూనే ఉండాలండి. ఎక్కడ ఆపకూడదు అనమాట. కొంచెం పోసిన తర్వాత తిప్పటము, ఒక 1/2 నిమిషము మరలా కొంచెం పోయటము, తిప్పటము, అలా తిప్పుతూనే ఉండాలండి. అట్లా తిప్పుతూ ఉంటే పొంగినట్టు మీకు తెలుస్తుంది కదా. అట్లా ఫైనల్గా నూనె అయిపోయేంత వరకు మొత్తం పోసేసి కొంచెం చక్కగా తిప్పామనుకోండి, లాస్ట్కి ఫైనల్గా మంచిగా నురుగుగా మన పొంగినట్టు బాగా తెలుస్తుందండి. అందుకే పెద్ద ప్యాన్ పెట్టుకోండి. మీరు ఎక్కువ చేసుకున్నట్టయితే గుంటగా ఉండే ప్యాన్ మాత్రమే పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో, చూస్తారు కదా, సపరేట్ అవుతున్నట్టు మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా ఒక 3 to 4 మినిట్స్ లోపల మంచిగా పొంగుతుంది మన మైసూర్ పాకం. నూనె అంతా పోసేసారండి. చూడండి కలర్ కూడా మారింది కదా, కొంచెం తెల్లగా వస్తుంది అన్నమాట. అంటే శనగపిండి కలర్ మారి మంచిగా పొంగుతుంది. మీకు మెత్తటి మైసూర్ పాకు కావాలనుకుంటే ఇట్లా ఎల్లో షేడ్ ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లో పోసేసుకోండి, గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు ఎర్రగా రావాలనుకుంటే ఇంకో 1 నిమిషమో 6 నిమిషమో అట్లా ఉంచనుకోండి, మంచి ఎర్రగా వస్తుంది. అది అప్పుడైతే కరకరలాడుతుందండి. మెత్తటి మైసూర్ పాకు కావాలంటే ఈ స్టేజ్లోనే తీసి మనం బౌల్లో ఆరబెట్టుకోవాలన్నమాట. నేనైతే మెత్తటి మైసూర్ పాకు కోసమే చేస్తానండి. అందుకని ఎల్లో షేడ్ ఉన్నప్పుడే తీసేసి ఒక బౌల్లో వేసేసి ఆరబెట్టాను. 10 నిమిషాల తర్వాత చాకు పెట్టి చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చాకు దిగదండి. అందుకని ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వదిలేసేయండి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టవాకండి, న్యాచురల్గా వదిలేసేసేయండి. అప్పుడు చుట్టూరు చాకుతోటి జస్ట్ అట్లా లైట్గా కట్ చేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసేసి బోర్లు ఇచ్చి లైట్గా దాన్ని టాస్ చేశారనుకోండి, చక్కగా ఊడుస్తుంది. లోపల బటర్ పేపర్ వేసామనుకోండి, చాలా ఈజీగా ఊడుస్తుంది. లేకపోయినా కానీ నెయ్యి వేసాం కాబట్టి ఈజీగానే ఊడ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చాలా నైస్గా కూడా ఉంది. బటర్ పేపర్ తీస్తున్నాను.
చూడండి, మీకు ఎదురుస్తుంది కదా. చూడండి, దాంతోపాటు మెత్తటి మైసూర్పాకు పీసెస్ వచ్చేస్తుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. యాక్చువల్గా మైసూర్పాకు పెట్టమని మా ఆడబడుచు అడిగారండి. అందుకే వెంటనే మెత్తటి మైసూర్పాకు రాఖీ పండుగ కోసం అన్నయ్యల కోసం చేసేసాను. స్వీట్ షాప్లో దొరికేటప్పుడు మెత్తటి మైసూర్పాకుని మీ ముందు ఉంచాయండి. ఇక లేట్ చేయకుండా రేపే ట్రై చేసేసేయండి. ఎల్లుండి అన్నయ్యలకి పెట్టేసి వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో ఒక్కసారి నాకు కామెంట్ పెట్టేసేయండి. నేను సంతోషపడతాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా అండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.